హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ ఫిష్ ఏంటి అని అనుకున్నారా? ఇది సైమన్ ఫిష్ అండి. ఈ ఫిష్ ఎలా కుక్ చేసుకోవాలి, ఫిష్ కర్రీ గ్రేవీ జ్యూసీగా స్పైసీగా ఎలా కుక్ చేసుకోవాలి, ఎలా వండుకోవాలి, ఎటువంటి మెజర్మెంట్స్తో వండుకోవాలో ఈ వీడియోలో మొత్తం చూసేద్దామండి. ఎలా వండుకుంటే ఇలా స్పైసీగా జ్యూసీగా ఉంటుందో చూద్దామండి. కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ బటన్ ప్రెస్ చేయండి. ఇంక వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా మనం తెచ్చుకున్న ఫిష్ని బాగా వాష్ చేసుకుని ఇలా ఫిష్ని వేపుకోవాలండి. సాల్ట్ కారం ఏమీ లేకుండా వేపుకోవాలి. నేనైతే అన్నీ తెచ్చుకున్నవన్నీ వేపేసుకున్నాను. దాని తర్వాత 5 ఉల్లిపాయలు, టమాటాలండి, 3 టమాటాలు, 4 పచ్చిమిర్చి తీసుకున్నాను. ఇలా 2 అల్లం ముక్కలండి, పెద్ద సైజే తీసుకున్నాను. వెల్లుల్లి 12 వెల్లుల్లి రబ్బలు తీసుకున్నానండి. దాల్చిన చెక్క, 3 లవంగాలు, ఇవన్నీ పేస్ట్ చేసుకోవాలండి. ఉల్లిపాయలు బాగా తురుముకోవాలి. పచ్చిమిరపకాయలు నిలువుగా కోసుకొని, టమాటాలు కూడా ఇలా సన్నగా ముక్కలు కోసుకోవాలి. పేస్ట్ చేసుకున్నానండి. అది కళాయి పెట్టి సరిపోయినంత ఆయిల్ వేసుకొని ఏదైతే మనం తురుముకున్న ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసుకొని బాగా మగ్గనివ్వాలి. కొంచెం అవుతే మగ్గడానికి కొంచెం ఉప్పు వేసుకున్నాండి. ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు మూత పెట్టేసి బాగా మగ్గనివ్వాలి. ఉల్లిపాయలు అలా ముక్కలు లేకుండా చూసుకొని బాగా మగ్గనివ్వాలండి. ఏదైతే మనం అల్లం వెల్లుల్లి దాల్చిన చెక్క లవంగాలు పేస్ట్ చేసుకున్నామో ఆ పేస్ట్ వేసుకోవాలి. ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు బాగా మగ్గిన తర్వాత పేస్ట్ వేసుకోవాలి. ఆ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు మూత పెట్టుకొని మగ్గించుకోవాలండి. ఉల్లిపాయలు అనేది ముక్కలుగా ఉండకుండా చూసుకోవాలి. మనం తురుముకున్న టమాటాలు కూడా వేసేసుకోవాలండి. టమాటాలు కూడా మూత పెట్టుకొని బాగా మగ్గించుకోవాలి. టమాటాలు కూడా ముక్కలు లేకుండా గ్రేవీకి కొంచెం ముక్కలు ఏమీ లేకుండా ఉంటే గ్రేవీ బాగుంటుందండి. అలా ముక్కలు లేకుండా టమాటాలు కూడా బాగా మగ్గించుకోవాలి. కొంచెం పసుపు వేసుకున్నానండి. నేను చిటికెడు పసుపు వేసుకున్నాను. 3 స్పూన్లు కారం వేసుకున్నానండి. మీరు స్పైసీ ఎంత తింటారో చూసుకొని కారం అనేది వేసుకోండి. నేనైతే స్పైసీ ఎక్కువ తింటాము, అందుకనే నేను 3 స్పూన్ల కారం వేసానండి. అవన్నీ కారము పసుపు బాగా కలిసేలాగా కలుపుకోవాలి. మూత పెట్టుకొని బాగా మగ్గించుకోవాలి. ఇదంతా మీడియం ఫ్లేమ్ అండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మగ్గించుకోవాలి. మనం వేపుకున్న బాగా మగ్గిన తర్వాత మనం వేపుకున్న చేపలు వేసుకొని ఇలా స్లోగా కలుపుకోవాలండి. అంటే ఇలా ఫాస్ట్గా కలిపేస్తే మళ్ళీ ముక్క అనేది వీడిపోద్ది, ముక్కలు అయిపోతాయి అన్నమాట. అలా అవ్వకుండా ఉండాలంటే చేపలు వేసాక స్లోగా కలుపుకోవాలి. గ్రేవీకి తగ్గట్టుగా మీకు ఎంత గ్రేవీ కావాలో చూసుకొని వాటర్ వేసుకోండి. నేనైతే నాకు తగ్గట్టుగా అంటే గ్రేవీకి తగ్గట్టుగా వాటర్ వేసుకున్నాను. సాల్ట్ వేసుకున్నాను. 1.5 స్పూన్ సాల్ట్ వేసుకున్నానండి, సరిపోయినంత. ఇక్కడ మీరు సాల్ట్ చూసుకొని మళ్ళీ సాల్ట్ వేసుకోండి. మళ్ళీ నేను కొంచెం వాటర్ వేసుకున్నాను. గ్రేవీ సరిపోదేమో అనుకొని మళ్ళీ వాటర్ వేసాను. మూత పెట్టుకొని మగ్గించడమేనండి. మీకు ముక్క చూపిస్తాను. ముక్కలాగా ఉడికింది, ఏమీ రాగకుండా ముక్కలా ఉడికిందనమాట. చూస్తున్నారు కదా, ఇంతేనండి. చాలా సింపుల్గా ఈజీగా అయిపోయి చేపల ఇగురు. ఇలా ట్రై చేయండి. See the horizon, turn us to that.